హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. 2 days నుండి ఫుల్గా ఫీవరు, టాన్సిల్స్ ఎక్కువైపోయి ఇంకా ఫీవర్ వచ్చేసింది. మార్నింగ్ అయితే వంట ఒక్కటి చేశాను, కానీ ఇంకా క్లీనింగ్ అయితే ఏం చేయలేదు. ఈ రోజు అయితే థర్స్డే, ఇంకా సాటర్డే రోజు అయితే మా ఇంటికి మా ఆడపడుచు వాళ్ళు వస్తారు. కొంచెం ఇల్లు అనేది పండగకి కొంచెం క్లీన్ చేయాలి కదా, అవి అయితే ఏం చేయలేదు. మార్నింగ్ నుండి వంట ఒక్కటే చేశాను. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. ఒక్కరోజు క్లీన్ చేయకపోతే ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మా సార్ వస్తారు, ఇంకొక 1 hour అయితే ఇంకా ఖచ్చితంగా ఇప్పుడైతే క్లీన్ చేసేయాలి. ఆఫ్టర్నూన్ అయితే భోజనం చేసిన తర్వాత టాబ్లెట్ వేసి పడుకున్నాను. ఇప్పుడైతే కొంచెం బెటర్ అనమాట. మా ఇల్లు ఒక్కరోజు క్లీన్ చేయకపోతే ఎక్కడున్న సందర్లు అక్కడే ఉన్నాయి. చూడండి ఎలా ఉందో. మా గ్యాస్ స్టవ్ అవతారం అయితే ఇలా ఉంది. ఇంకా దీన్ని ఎప్పుడూ నీట్ చేయలేదు. సింక్ లో ఉన్నాయి, అక్కడ చెత్త అక్కడే. గ్యాస్ స్టవ్ ఇది, ఇంకా దీనిపైన చూసారా ఎన్ని సందర్లు ఉన్నాయో. డ్రెస్సా తీసి ఇంకైతే ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఉన్న చెత్తలు అక్కడే, బట్టలు అక్కడే, యూనిఫామ్ అక్కడే. ఇంక ఇవన్నీ సామాన్లు నిన్న తీసుకొచ్చాం పండక్కి అని, ఇవన్నీ సదిరేసేయాలి. ఇగో ఇదొక పెద్ద పని నాకు. ఈ అల్లం వెల్లిగడ్డ తీయాలి, అది వెళ్ళిపోయి నూరాలన్నమాట. ఇవన్నీ సందర్లు అయితే సదిరేసేయాలి. ఇంకా ఈ ఫ్రిడ్జ్ ఒకసారి క్లీన్ చేసేయాలి. అంతా దుమ్ము పట్టింది. ఈ కబోర్డ్ కూడా మొత్తం మర్చేసేయాలి. వేదా హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది అయితే పండగ ముందు క్లీనింగ్ వ్లాగ్. పండగ అయిపోయాక నేను క్లీనింగ్ వ్లాగ్ అయితే పెడుతున్నాను. పండగకి అందరు బిజీగా ఉంటారు కదా, ఇంకా చూస్తారో లేదో అని వీడియోస్ అయితే ఏం పెట్టలేదు. ఏ పండగకైనా కానీ ఒక 10 days లేదా 1 week ముందే నేను క్లీనింగ్ స్టార్ట్ చేసేస్తాను. కానీ ఇంకా పండగ ముందు చాలా ఫీవర్ వచ్చింది, ఇంకా అందుకే క్లీనింగ్ అయితే ఏం చేయలేదన్నమాట. ఇంకా థర్స్డే రోజు అలాగే ఫ్రైడే, సాటర్డే ఆ 3 days అయితే కొంచెం కొంచెంగా క్లీనింగ్ మొత్తం కంప్లీట్ చేసేసాను. అస్సలు చేయకూడదు క్లీనింగ్ అనుకున్నాను, ఇంకా ఈ డస్ట్ అసలు పడట్లేదన్నమాట. ఇంకా ఈ డస్ట్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో అందుకని చేయకూడదు అనుకున్నాను. కానీ పండగ అంటే క్లీనింగ్ చేయకుండా ఏం బాగుంటుంది చెప్పండి. ఇంకా అందుకే మళ్ళీ క్లీనింగ్ అయితే చేసేసాను. అది వచ్చేసి వెండిది, దేవుడి దగ్గర పెట్టడానికి. ఫస్ట్ అయితే కిచెన్లో కొన్ని షెల్ఫ్లు అయితే క్లీన్ చేసేసాను. ఇంకా షెల్ఫ్లు కొంచెం నీట్గా వాటర్తో తుడిచేసాను అనమాట. అవి కొంచెం ఆరడానికి టైం పడుతుంది, అందుకని చెప్పేసి ఇంకా బెడ్షీట్లు అయితే పిండేస్తున్నాను అనమాట. ఈ బెడ్షీట్లు, కొన్ని సాక్స్లు, ఇంకా కొన్ని కొత్త డ్రెస్సులు ఉంటాయి కదా పిల్లలవి కానీ నావి కానీ, అవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసేస్తాను. కొంచెం మరీ ఎక్కువ వెయిట్ ఉంటాయి చూసారా బెడ్షీట్లు, అవైతే వాషింగ్ మిషన్లో వేస్తానమాట. కొంచెం వర్క్ త్వరగా కావాలనుకున్నప్పుడు ఇలా చేయితో పీటతోనే త్వరగా అవుతాయి. లేదంటే ఆ 2 బెడ్షీట్లకు 3 hours పడుతుంది. ఇంకా సాక్స్లు ఉన్నాయి కదా, దానికి ఒక 1/2 hour, అలా చాలా టైం తీసుకుంటుంది అనమాట వాషింగ్ మిషన్. ఇంకా వాషింగ్ మిషన్లో నేను ఎలాగో కొన్ని డైలీ వేర్ బట్టలు ఉంటే అవి వేసేసాను. అందుకే ఇలా 2 ఒకసారి వాషింగ్ మిషన్ ఇలా మనం కూడా ఉతికితే త్వరగా అయిపోతాయని చెప్పేసి ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసేస్తున్నాను అనమాట. పండగలప్పుడు నిజంగా చాలా వర్క్ ఉంటుంది కదా, ఈ బెడ్షీట్లు పిండడం, ఇల్లు దులపడం, ఇంకా అన్నీ సదరడము. ఈ బయట ఉంది చూసారా, ఇది మొత్తం ఇంటి చుట్టూ కడిగేసేయాలి. వీటన్నిటికైతే నాకు చాలా టైం పట్టింది. అందుకే నేను ఒకే రోజు కాకుండా ఒక 3 days అలా మొత్తం కూడా కొన్ని పనులు చేసుకున్నాను అనమాట. ఇవి చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ ఒక్కొక్క దానికి చాలా టైం పడుతుంది. నేను అనుకున్నవన్నీ పనులు చేసేసాను, కానీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి మిగిలిపోయింది లాస్ట్లో. అయితే ఇంక అస్సలు ఓపిక లేక ఏం చేశానంటే, ఫస్ట్ అయితే ఈ వెల్లుల్లి ఉంది కదా, వీటన్నింటిని పొట్టు తీసేసి వీటిని ఉప్పు వేసి సపరేట్గా నూరేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అల్లం మాత్రం ఇంకా పండగ అయిపోయిన తర్వాత నూరేద్దాం. ఇంకా దాన్ని పైన మొత్తం పొట్టు తీసేయాలి కదా అల్లము, అదంతా తీసి మళ్ళీ నూరే ఓపిక లేక అలానే పెట్టేశాను అనమాట. ఇదంతా క్లీన్ చేయకముందుకు ఇల్లు ఇలా ఉంది. బయట బట్టలు మాత్రం ఒక్కటి పిండేసి వచ్చేసాను. ఇంకా ఈ ఎల్లిపాయలు ఉన్నాయి కదా, వీటికైతే కొంచెం ఆయిల్ వేసి పెట్టేశాను అనమాట. వీటిని ఎండలో పెట్టామనుకోండి, ఇలా ఆయిల్ అప్లై చేసి ఎండలో పెడితే అవి కొంచెం ఈజీగా వెళ్తాయి. ఇంకా నేను ఈ వెల్లుల్లి మాత్రం అస్సలు నేను చేయితో తీయను, చాకు ఉంటుంది కదా, చాకుతోనే పొట్టు తీస్తాను. నాకైతే అలానే ఈజీగా అనిపిస్తుంది. ఇంకా మా అమ్మాయి అక్కడ పెట్టినవన్నీ తీసుకెళ్ళి ఇంటి నిండా పారబోస్తుంది.
అక్కడ బట్టలు చూసారా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా సిటీలో అప్పుడప్పుడు కరెంటు పోతుందంట, చెట్లు కొట్టేస్తున్నారంట. ఇంకా ఈరోజైతే మాకు కరెంట్ లేదు, ఒక 2-3 అవర్స్ అలా పోయిందనమాట. ఇంకా అందుకే కరెంట్ వచ్చిన తర్వాత అవన్నీ వేసేసేయాలి. ఈలోపు అయితే ఇంట్లో మొత్తం క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. నేను ఎక్కువగా ఎప్పటికప్పుడు కిచెన్ క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇంకా పండగలప్పుడనే కాకుండా నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేసేస్తాను. ఇంకా అందుకే కొంచెం నీట్గానే ఉంది. ఇంకా ఫస్ట్ అయితే అక్కడ మొత్తం క్లీన్ చేసేసి పేపర్ వేసి పెట్టేశాను. ఇంకా మధ్యలో మా మేడం వస్తుంటుంది, తనని అలా ఎత్తుకుంటూ ఉండాలన్నమాట. తనకి ఒక 2-3 బిస్కెట్లు ఇస్తే నాకు ఓన్లీ ఒకటే ఇచ్చినావు, నాకు ప్యాకెట్ మొత్తం కావాలి అని ఏడుస్తుంది తను అలా. ఇంకా ఇవి షెల్ఫ్లు అయితే కొంచెం అలా క్లీన్ చేసేసాను అనమాట. అన్నీ దులిపేయడం, క్లీన్ చేయడం, బాక్సులు ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేశాను. కానీ వీడియో అయితే తీసే అంత ఓపిక లేకుండే. ఇంకా జస్ట్ పైన మాత్రం అలా కొంచెం వీడియోస్ అయితే తీసాను అనమాట. ఫస్ట్ అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇలా దులపడము, ఈ గోడలకి ఏంటో కానీ చిన్నగా ఇట్లా ఎగ్స్ లాగా ఉంటున్నాయి అన్నమాట బ్లాక్ కలర్లో. నాకు తెలిసి బొద్దింకలు ఉంటాయి కదా వాటి ఎగ్స్ అనుకుంటా ఏమో. ఇంకా ఇలా అయితే మొత్తం అలా స్కార్ఫ్ వేసుకొని కిచెన్ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా తర్వాత ఈ రూమ్ కూడా స్టడీ రూమ్ ఇది, ఇంకా ఇది కూడా క్లీన్ చేశాను అనమాట. ఇది స్టడీ రూమే కానీ మా పిల్లలు అయితే ఇందులో ఉన్న బొమ్మలన్నీ పెట్టేస్తారు, అసలు నీట్గా ఉంచారనమాట. మా అమ్మాయి చూసారా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎలా తిరుగుతుందో, డే మొత్తంలో అంతే పాపం. ఎవరు ఉండరు కదా ఇంట్లో, ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి చూస్తే కొద్దిసేపు ఫోన్ చూస్తుంది, ఇంకా మొత్తం నా వెనకాల ఇలా తిరుగుతూ ఉంటుందన్నమాట. పాపం ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఆడుకోవడానికి. ఈ సంక్రాంతి పండగకి మా ఆడపడుచు వాళ్ళని, మా అత్తమ్మ, మా మామయ్య వాళ్ళని మేమున్న ప్లేస్కే పిలిచి ఇక్కడే పండగ చేసుకోవాలి అనుకున్నాం అందరం కలిసి. కానీ అది కుదరలేదు. ఇంకా సరే అది కుదరలేదు కదా అని చెప్పేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను పండగకి. కానీ అది కూడా కుదరలేదు. ఇంకా లాస్ట్కి అయితే మేము అందరం కలిసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఈవినింగ్ టైంలో అయితే పాలకి బదులుగా మా పిల్లలకి ఏదో ఒక జ్యూస్ వేసిస్తాను. ఈరోజైతే డ్రై ఫ్రూట్స్తోని స్మూతీ లాగా చేసి ఇచ్చానమాట. టేస్ట్ అయితే బాగుంటుంది, మంచిగా హనీ కూడా వేసాను వాళ్ళ కోసము. ఇంకా నేనైతే హనీ ఎక్కువగా వేసుకోను, కానీ పిల్లల కోసం అని చెప్పేసి కొంచెం స్వీట్గా ఉంటుందని హనీ కూడా వేసాను. కానీ మా పిల్లలకి అస్సలు నచ్చలేదంట. ఓట్స్ స్మూతీ అదైతే బాగా తింటారు, తాగేస్తారు, కానీ మరి ఏంటో ఇది నచ్చలేదంట, వదిలేసారు. ఇద్దరు కూడా తాగలేదు, వేస్ట్ అయిపోయింది. చాలా డ్రై ఫ్రూట్స్ వేసాను అందులో, చాలా రకాలుగా అన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది, కానీ ఈ షెల్ఫ్ ఒకటి మిగిలిపోయింది. ఇంకా దీన్ని కూడా క్లీన్ చేసేద్దామని చెప్పేసి మొత్తం దులిపేసి న్యూస్ పేపర్లు అయితే చేంజ్ చేసేసాను. న్యూస్ పేపర్లు అయితే అస్సలు దొరకట్లేదు. ఇంకా ఎప్పుడో ఒకసారి దీనికి కూడా కొంచెం బడ్జెట్ పెట్టుకొని ఒక 1000 రూపీస్ వరకు అయినా కానీ అన్ని షెల్ఫ్ కవర్స్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా అవి తీసుకుంటే బెటర్ కదా, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసి వేసుకోవచ్చు. ఊరికే ఈ న్యూస్ పేపర్ల కోసం వెతకాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఇంకా ఇది ఒక్కటి ఉంది, బాసల స్టాండ్ ఒకటి అంటూనే చాలా ఉన్నాయండి బాబోయ్. ఇంకా ఆ బాసల స్టాండ్ తీసాను అనుకోండి చాలా టైం పడుతుంది, అందుకే ఇంకా దాన్ని అయితే తీయలేదు. ఇంకా పండగకి ఊరు వెళ్ళొచ్చిన తర్వాత దాని సంగతి చూద్దామన్నమాట. ఇప్పుడైతే మొత్తం ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. తుడిపోయి మా అమ్మాయి హోంవర్క్ చేయమంటే అన్నీ కూడా తప్పులుగా చేసేస్తుంది అనమాట. ఇంకా హాలిడేస్ వచ్చాయిగా 4 days, ఇంకా తను మర్చిపోయింది అనమాట అన్నీ కూడా. ఇంకా తనకి హోంవర్క్ చేయిస్తూ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇక్కడ మిక్సీ దగ్గర కూడా పేపర్లు అయితే అన్నీ కూడా చేంజ్ చేసేసాను. నేను ఎక్కువగా ఎప్పటికప్పుడే క్లీన్ చేసేస్తాను, ఇంకా అందుకే అంత దుమ్ము అయితే ఏం లేదనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ విండోస్ ఉన్నాయి కదా, దానికి కూడా నెట్ ఉంటే దాన్ని కూడా మొత్తం క్లీన్ చేసేసాను. కొంచెం దుమ్ము ఉన్నా కానీ వెలుతురు సరిగా రావట్లేదు అనమాట, అందుకని వాటిని కూడా మొత్తం క్లీన్ చేసేసాను. ఇంక ఇది ఒకటి మిగిలిపోయింది, బయట మొత్తం కడిగేసేయాలి. ఇది ఒకటి కడగడానికి దాదాపుగా 1 hour పడుతుంది నాకు. వాటర్ని మనమే తెచ్చుకొని మనమే కడగాలి కాబట్టి ఇంకా అదైతే కడిగేసి వచ్చానమాట. ఇంకా అది కూడా కడిగేసి వచ్చిన తర్వాత ఇంకా ఈ ఎల్లిపాయలు కూడా మొత్తం పొట్టు తీసేసాను. బయట మొత్తం వాష్ చేశాను కదా, బకెట్ మోసి ఆ చేతులు అలా రెడ్గా అయిపోయాయి. ఒకప్పుడైతే చాలా వాటర్ మోసేవాళ్ళు చాలా దూరం నుండి, ఇప్పుడు ఎక్కడ ట్యాప్ ఆన్ చేస్తే అక్కడ వాటర్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ కష్టంగా అయిపోయాయి మనకి. ఇంకా ఇంట్లో వర్క్ ఉంది చాలా అని చెప్పేసి నేనైతే కర్రీలో ఎక్కువగా ఏం చేయట్లేదు. జస్ట్ పిల్లలు ఇదైతే అందరూ కొంచెం ఇష్టంగా తింటారు, పిల్లలైనా మేమైనా, అందుకే సింపుల్గా టమాటా చారు చేసేసి బయట కూడా మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా టైం బట్టి వంట చేస్తానన్నమాట. సో ఇది అండి ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.